ఏంటి? సేమ్ సిచువేషన్ సార్. ఏం తిన్నారు? పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ కూడా తాగాం సార్. బెరర్, వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు బ్యాగ్లు తీసుకొని కిచెన్ క్లీన్ చేయించు. అలాగే సార్. సార్, కిచెన్ మొత్తం సూపర్ గా క్లీన్ చేసాం. వస్తాం సార్. పని చేస్తే వదిలేయడం పాత పద్ధతి. పనిష్మెంట్ కమ్ క్యాష్ కొత్త ట్రెండ్. మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి పిలిపించండి, లేదా నెల రోజుల పాటు వెయిటర్గా పనిచేయిస్తాను. ఓ అదా, నిన్న సీనుగాడు డబ్బులు అవసరం ఉందన్నాడు. సరే అని నీ పర్సులో డబ్బులు తీసి అడిగిచ్చాను. నీకు చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. అనుకున్నా ఇది నీ పనేనని. యామిని, నా బిల్లు కట్టాలి. పిండి రుబ్రా. డబ్బులన్నీ పర్సులో ఉండిపోయినాయి. ఇప్పుడు ఎలా? నేనున్నాను కదా. అయ్యో, అది అమ్మకేం చెప్తుందో. నేను మళ్ళీ కలుస్తాను. ఓకే. ఏంటే మళ్ళీ మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా ఏంటి? అమ్మా, అదన్నా అబద్ధాలు చెప్తుందమ్మా. రాదు, నా ఫ్రెండ్ మాత్రమే. అది ఇంకా ఏమీ చెప్పలేదురా. అయినా ఇది అబద్ధాలు చెప్పడం ఏంటి? దొరికిపోయావు గాని ఇంతకీ ఆ రాదెవర్రా? అదేం లేదమ్మా, రాదు నా ఫ్రెండ్ మాత్రమే. ఒరేయ్, మనం ఎవరి గురించైనా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావు అంటే వాళ్ళకి మనకి ఏదో రిలేషన్ ఉన్నట్టే. ఓసారి రాధని ఇంటికి తీసుకురారా. మోసగారు, మోసగారు, మోసగారు! ఓరిలు కడుపులు మాడ ప్రశాంతంగా అమ్మవారికి ఆరతి కూడా ఇవ్వనివరే. ఊరే కాశీ, ఊరే కాశీ, యాడ సచ్చినావురా? ఇక్కడే సచ్చా. మా అపార్ట్మెంట్ ప్రజలకి ఎట్టటి కష్టం రాకుండా చూసుకుంటానని అపార్ట్మెంట్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పిన. పాపం నా ప్రజలకి ఏం కష్టం వచ్చిందో ఏమో. మోస మాట తప్పడు, మడిసి మారడు. ముందు నీ డొప్పుకోవాలి, అక్కడ ఏమైందో చూద్దాం పదా. ఫాలో మీ. ఓయ్, ఈ అపార్ట్మెంట్ మా ఏరియాలోకి వస్తుంది. నువ్వెవరో? ఎట్ట కనిపిస్తుండరా నీ కంటికి? నేనా? మోడ్రంలో మో, సాంప్రదాయంలో సా. ఈ 2 అక్షరాలు లాగేసుకొని మోసా అని పేరు పెట్టుకుని ఈ అపార్ట్మెంట్ కి అధ్యక్షుడిని అయిపోయినాను రా. నాతో పెట్టుకోమాక, మాడి మసి అయిపోతావు. నువ్వు అనుకుంటే సరిపోదు, అందరూ అనుకోవాలి. ఎన్నానరా నీ మైండ్ వయసు ఎన్నా? ముందు వాళ్ళని బయటికి పంపిరా. వాళ్ళతో గొడవ ఎందుకండి? 10 కొడితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ బొక్కేం పోయా, పోయేది నాది కదా. సరే వెళ్ళండి. మైండ్ వాయిస్ వింటాం కాదు, మైండ్ ఉండాలి. ప్రెసిడెంట్ గారు, బెచ్చగాళ్ళు ఈరోజు ఇంటి దాకా వచ్చారు. రేపొద్దున బెడ్రూమ్ దాకా వస్తారు. ప్రెసిడెంట్ గా మీరే ఏదో ఒకటి చేయండి. ఏమి చేయమంటావయ్యానన్నా? సరేలే, ఒక పని చేస్తా. అమెరికా నుంచి ఇవాంకాని పిలిపిస్తానా? మొత్తం సెక్యూరిటీ అంతా ఏండి ఉండిపోద్ది. జరగని దాని గురించి ఎందుకు సార్, జరిగే చేయండి. మీ బాధ ఏంటో స్ట్రైట్ గా చెప్పండి, పాస్ గా చేసేస్తారు. అయ్యా ప్రెసిడెంట్ గారు, ట్రీట్మెంట్ లేని పేషెంట్, వాచ్మెన్ లేని అపార్ట్మెంట్ రెండు సేఫ్ గా ఉండవు. ముందు ఈ అపార్ట్మెంట్ కి ఓ వాచ్మెన్ చూడండి. నేను ఆ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేస్తానే ఉన్నానయ్యా. మన అపార్ట్మెంట్ కి వాచ్మెన్ పంపించాలంటే భయపడి చస్తుంటారు వాళ్ళు. అయ్యా మురళి గారు, మన అపార్ట్మెంట్ వాచ్మెన్ ని మీ సొంత పనోడి కంటే ఎక్కువగా వాడేస్తున్నారండి. నేనేం వాడుకున్నా అండి? ఉదయం టిఫిన్ కి, మధ్యాహ్నం భోజనానికి, అప్పుడప్పుడు మార్కెట్ కి, మధ్య మధ్యలో మందుకి, అంతేగా. అయ్యా ఇప్పుడు అర్థమైంది నాకు వాళ్ళు ఎందుకు దుబ్బేస్తున్నారు. అర్థమైంది, అర్థమైంది. ఏమైంది డ్రైవర్? తెలీదండి, చూస్తాను. ఆటో స్టార్ట్ అవుతుంది మేడం. ఇంజన్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా.
ఇటు పక్క వేరే ఆటో ఏదైనా వస్తే ఎక్కించి పంపిస్తాను మేడం మిమ్మల్ని. అలాగే. డ్రైవర్ మేడం, మా ఇల్లు ఇక్కడే దగ్గరలోనే ఉంది, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే మేడం. సో రాత్రి ఏదో నీడ నిన్ను ఫాలో అయింది, అదే దయ్యంలా. షాడో ఒకవేళ దయ్యమైతే పైన పడుతుంది లేదా భయపెడుతుంది, కానీ కొత్తగా ఫాలో అవడం ఏంటి? రాధాని ఆ షాడో లవ్ చేస్తుందేమో. దయ్యాలు కూడా లవ్ చేస్తాయా? రాధల్లాగా అందంగా ఉంటే ఆత్మలేంట్రా, ప్రేతాత్మలైన లవ్ చేస్తాయి. నిన్న నైట్ నేను ఎంత భయపడ్డానో తెలుసా? అది మీకు నవ్వులాటగా ఉందా? రాధా, జస్ట్ జోకింగ్, డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఎవరి బాధనైనా పంచుకుంటే నాకు నచ్చుతుంది, ఇలా నవ్వితే నాకు నచ్చదు. ఎందుకో నిన్న నైట్ నన్ను ఫాలో అయింది వీడే అనుకుంటా. నిన్న నైట్ ఫాలో అయింది షాడో అన్నావు. ఆ షాడో వీడేనేమో అనిపిస్తుంది. నువ్వు ఆ షాడోని చూసి చాలా భయపడినట్టున్నావు, అందుకే అలా అనిపిస్తుందేమో. నువ్వు కాసేపు ఆ షాడో గురించి ఆలోచించడం మానేసి అది నా గురించి ఆలోచిస్తే. ఇక్కడ ఎవరైనా మన ఇద్దరిని ఇలా చూస్తే బాగుంటుంది. వెళ్ళు, బాయ్. అంతేనా? ఇంకేం కావాలి? అది సరే బాయ్. రాధా, ఏంటి? డైరెక్ట్గా అమ్మాయిలకి మనసులో ఉన్న విషయం చెప్పడం చాలా కష్టం కదా. అబ్బాయిల గురించి నాకు తెలియదు, కానీ మనసులో ఉన్నది డైరెక్ట్గా అబ్బాయిలతో చెప్పాలంటే అమ్మాయిలకి చాలా కష్టం. ఇక్కడ మనం ఇలా మాటల్లో పడితే ఇంకా కష్టం. వెళ్ళు, బాయ్. టేక్ కేర్. బాయ్.